In this video, we will discuss about projection of solids. In the first question, draw the projection of a triangular prism, base 40 and axis 55 mm long, resting one of its base on the HP with vertical face is perpendicular to the VP. The nearest edge to VP is 10 mm in front of it. So, ఇది ట్రయాంగులర్ ప్రిజం బేస్ 40 అండ్ యాక్సిస్ అంటే యాక్సిస్ ఇక్కడ నుంచి యూటర్ నుంచి తెలుగు అది వచ్చేసి సెంటర్లో అది యాక్సిస్ లైన్ అది వచ్చేసి 55 mm ఇస్ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ బేసెస్ ఆన్ హెచ్పి అంటే ఈ బేస్ అనేది హెచ్పిలో రెస్ట్ అయి ఉంటుంది విత్ వర్టికల్ ఫేస్ అంటే ఇది కదా వర్టికల్ ఫేస్ ఇస్ పర్పెండిక్యులర్ టు ది విపి సో ఈ వర్టికల్ ఫేస్ అనేది పర్పెండిక్యులర్ టు విపి అనేది ఇలా ఉంది సో ఇట్లా విపి ఇట్లా కానీ ఈ ఫేస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు perpendicular to VP. The nearest edge to VP is 10 mm. So ఇప్పుడు vertical face ఇలా చేస్తే ఈ వచ్చేసి nearest edge వచ్చేసి VP కి 10 mm in front తో distance తో ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫిగర్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా an XY reference line. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 10 mm వదిలిపెట్టాలి. సో this is the 10 mm distance. So ఇప్పుడు triangle draw చేద్దాం 40 mm long. Name it as A dash of 1, B dash of 2, C dash of 3. ఇది టాప్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇట్లానే కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది టాప్ వ్యూ నుంచి చూస్తే. కానీ ఏ కనిపిస్తుంది కానీ దాని వెనకాల నో ఎడ్జ్ కనిపిస్తుంది. సో అది 1 అనేది బ్రాకెట్ లో వేస్తాం. అలాగే బి కనిపిస్తుంది కానీ 2 కనిపించదు. సో బ్రాకెట్ లో వేస్తాం. సో సి కనిపిస్తుంది కానీ 3 కనిపించదు. సో అందుకే బ్రాకెట్ లో వేస్తాం. ఇప్పుడు ఇలా ఉండేది ఇలా చూస్తే ఇది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూ చూసాను కాబట్టి ఫ్రంట్ వ్యూ చూస్తే ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఇప్పుడు ఇది అనేది బేస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే ఇలా కరెక్ట్ గా బేస్ మీద ఉంటుంది. సో ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేయండి. ఇలా యాక్సిస్ ఇస్ 55 mm లాంగ్ అన్నాడు. సో ఇది O. ఓకే ఇప్పుడు ఈ యాక్సిస్ అనేది 55 mm లాంగ్. యాక్సిస్ లైట్ అయినా డ్రా చేయండి అంటే లోపల ఉంటుంది కాబట్టి మనకి లైట్ గానే. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో ఇప్పుడు సి కనిపిస్తుంది కానీ ఏ కనిపించదు. సో ఇలా ఉంది. ఇప్పుడు సి ఇది సి ఇది ఏ. సో ఇప్పుడు సి కనిపిస్తుంది కానీ ఏ కనిపించదు. సో ఇది సి ఆఫ్ ఏ ఇది బి యాంగిల్ ఏం లేదు కాబట్టి ఇది బి డాష్ వస్తుంది. సి డాష్ ఆఫ్ ఏ డాష్ బి డాష్ వస్తుంది ఇది. అలాగే ఇప్పుడు కింద బేస్ సైడ్ ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి ఇక్కడ బేస్ ఇక్కడ సో ఇది 3 ఇది 1. సో 3 కనిపిస్తుంది కానీ 1 కనిపించదు కాబట్టి 3 డాష్ ఆఫ్ 1 డాష్. ఓకే అలాగే ఇక్కడ 2 డాష్. ఓకే దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ది ఫస్ట్ ఆన్సర్. ఈ యాక్సిస్ అనేది లైట్ గా డ్రా చేయాలి. సో ఇక్కడ ఇది O డాష్ వస్తుంది ఇక్కడ ఇది O డాష్ వస్తుంది. ఓకే దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఫస్ట్ క్వశ్చన్. Yes. Second question. Draw the projections of hexagonal pyramid. Base 30 mm and axis is 60 mm long. Having its base on the HP and one of its edges on the base is inclined at an angle of 45 degrees to VP. Also draw its side view. ఇప్పుడు మనతో హెక్సాగోనల్ పిరమిడ్ లేదు కాబట్టి పెంటాగోనల్ పిరమిడ్ తీసుకుంటున్నా మీకు అర్థం కావడానికి. సో ఈ ఎడ్జెస్ వచ్చేసి 30 mm లాంగ్, ఈ యాక్సిస్ వచ్చేసి 60 mm లాంగ్. హ్యావింగ్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి అంటే ఈ బేస్ అనేది హెచ్పి మీద లై అయి ఉంటుంది. ద బేస్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు విపి అంటే ఇది 45 degrees లో ఇలా ఇంక్లైన్డ్ అయి ఉంటుంది విపితో. సో ఆల్సో డ్రా ఇట్ సైడ్ వ్యూ. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా an XY reference line. ఇప్పుడు 45 ఇంక్లైన్డ్ యాంగిల్ తో ఒక లైన్ డ్రా చేయండి. ఓకే ఇప్పుడు రెగ్యులర్ హెక్సాగాన్ పిరమిడ్ డ్రా చేయండి. పిరమిడ్ కి పైన చూస్తే అన్ని ఈ పాయింట్స్ అన్ని జాయిన్ అయి ఉంటాయి కాబట్టి ఈ లైన్స్ అన్ని డార్క్ లైన్ డ్రా చేయాలి.
నేమ్ ఇట్ as a dash of 1 dash, b dash of 2, c of 3, d of 4, e of 5, f of 6. ఇది O. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ పైన వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఇప్పుడు ఇలా ఉండి ఇక్కడ టాప్ వ్యూ చూస్తాను, అలా ఫ్రంట్ వ్యూ ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి. ఫ్రంట్ వ్యూ చూస్తే మనకి ఈ డాష్ ఒకటి కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు యాక్సిస్ 60 mm లాంగ్, ఈ యాక్సిస్ 60 mm లాంగ్ ఎక్స్టెండ్ చేయండి. సో యాక్సిస్ ఎలా డినోట్ చేస్తామంటే సింగిల్ డాట్, లైన్ డాట్, లైన్ డాట్, లైన్ డాట్ అలా డినోట్ చేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసేసేయండి. ఈ ఎడ్జెస్ వచ్చి డార్క్. సో ఇది కనపడదు కాబట్టి లైట్ లైన్స్ డినోట్ చేస్తాం. ఈ ఆఫ్ 5 అనేది కనపడదు కాబట్టి లైట్ లైన్స్ డినోట్ చేస్తాం. అలాగే ఇక్కడ బి ఆఫ్ 2 అనేది కనిపిస్తుంది కాబట్టి డార్క్ లైన్స్ డినోట్, ఇది కనిపిస్తుంది కాబట్టి డార్క్ లైన్స్ డినోట్ చేస్తాం. ఇది కనపడదు కాబట్టి లైట్ లైన్ డినోట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కాబట్టి డార్క్ లైన్ డినోట్ చేస్తాం. ఇప్పుడు నేమ్ డాష్ ఇది ఏమవుతుందంటే ఇది 1 అవుతుంది, 1 డాష్. ఇది వచ్చేసి 2 డాష్, ఇది వచ్చేసి 3 డాష్, ఇది వచ్చేసి 4 డాష్, ఇది వచ్చేసి 5 డాష్, ఇది వచ్చేసి 6 డాష్, 5 వచ్చేసి 8 డాష్. దీనికి ఇవన్నీ ఏ రాదు ఎందుకంటే ఇది పిరమిడ్ కాబట్టి ఒక కింది ఒక సైడే కనిపిస్తాయి కానీ పైకి అంతా కనపడదు కాబట్టి ఓన్లీ 1, 2, 3 నేమింగ్ ఇచ్చుకోండి. 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్, 6 డాష్ అండ్ 4 డాష్. సో వాళ్ళు ఇంకొక అడిగినారు ఆల్సో డ్రా ఇన్ సైడ్ వ్యూ. సో ఇప్పుడు సైడ్ వ్యూ గీయాలంటే ఇది XY, ఇది X డాష్ అని Y డాష్. సో ఇప్పుడు ఈ యాంగిల్ అనేది 45 degrees తో డ్రా చేసేయండి. ఇప్పుడు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసేయండి ఇక్కడ వరకు, అలాగే ఈ లైన్స్ కూడా. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ కూడా ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఇది ఇప్పుడు ఈ యాక్సిస్ అనేది 60 mm లాంగ్ వాటి డాష్ డాట్ డాష్ డాట్ డాష్ డాట్ డాష్. సో ఇప్పుడు ఈ లైన్ డార్క్ గా డ్రా చేయండి. ఎందుకంటే ఇప్పుడు సైడ్ వ్యూ ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి చూస్తే ఈ ఎడ్జ్ అనేది డార్క్ గా మనకి ఎడ్జ్ చివరన కనిపిస్తుంది కాబట్టి ఇది కనిపిస్తుంది కాబట్టి ఇది డార్క్ గా గీస్తాం. అలాగే ఇక్కడ ఈ ఎడ్జ్ కూడా డార్క్ ఉంటుంది కాబట్టి ఇది కూడా డార్క్ గానే గీస్తాం. సో వచ్చేసి ఇంకొకటి డార్క్ ఉంటుందంటే ఈ రెండు డార్క్ ఉంటాయి 1 and 2. సో 1 లైన్ వచ్చేసి ఇది, సో ఇది డార్క్ గానే ఉంటుంది. అండ్ 2 లైన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇది, సో ఇది డార్క్ గానే ఉంటుంది. మిగతావన్నీ డాట్ డాట్ లైన్ కనపడదు కాబట్టి డాట్స్ పెడతాం. ఇది O డాష్, ఈ లైన్ వచ్చేసి 6 డాష్, ఇది వచ్చేసి 1 డాష్, ఇది వచ్చేసి 5 డాష్, ఇది 5 డాష్, ఇది వచ్చేసి O డాష్, ఇది వచ్చేసి 2 డాష్, ఇది వచ్చేసి 4 డాష్,
ఇది వచ్చేసి 3 డాష్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే వేరే చాప్టర్స్ రాస్తా ఉండండి. యా, దిస్ వన్ ఈజ్ 6 డాష్. ఓకే, ఇది 1 డాష్, ఇది వచ్చేసి 5 డాష్. యా, ఇది 4 డాష్. దిస్ లైన్ వచ్చేసి 2 డాష్ అండ్ ఈ లైన్ వచ్చేసి 4 డాష్, ఇది వచ్చేసి 3 డాష్. ఓకే, ఇంకొకటి మర్చిపోయాను, ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూస్తే ఇది కూడా డార్క్ లైన్ కనిపిస్తుంది, డాటెడ్ లైన్ కాదు. సో ఇది కూడా డార్క్ లైన్. ఓకే, ఇప్పుడు ఈ రెండు డాటెడ్ లైన్స్ కనిపిస్తుంది. ఓకే, This is the solution for the second question. Draw the projections of a cylinder base 40 mm diameter and axis 60 mm long. A cone base 40 mm and diameter 50 mm long, resting on the HP on their respective bases. So ఈ బేసిస్ అనేది HP మీద లై అయి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు సిలిండర్ ఇచ్చారు కాబట్టి సిలిండర్ 40 mm diameter and axis 60 mm long. సో ఇది 60 mm లాంగ్ లో ఉంది, 40 mm diameter లో ఉంది. సో ఇప్పుడు ఈ బేస్ అనేది హెచ్పి మీద రెస్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మన టాప్ వ్యూ చూస్తే సర్కిల్ ఒకటి కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే రెక్టాంగులర్ షేప్ లాగా కనిపిస్తుంది. సో ఈ వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఈ సిలిండర్ అనేది ఎంత ఇంప్రింట్ ఆఫ్ వీపుల్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎంత కొంత కింద డ్రా చేసుకున్నాం. ఈ ఫస్ట్ దానికి సొల్యూషన్ డ్రా నెక్స్ట్ రిఫరెన్స్ లైన్. ఇప్పుడు ఇది టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇప్పుడు బేస్ హెచ్ మీద రెస్ట్ అయి ఉంటుంది. టాప్ వ్యూ నుంచి చూస్తే మన సర్కిల్ ఒకటి కనిపిస్తుంది కాబట్టి సర్కిల్ ఒకటి డ్రా చేద్దాం. మనకి ఇక్కడ వాళ్ళు ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ అయినా పెట్టుకొని డ్రా చేయొచ్చు సర్కిల్. ఇప్పుడు సర్కిల్ అనేది 8 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయండి లైట్ లైన్స్ తో. ఓకే, ఇప్పుడు నేమింగ్ ఇవ్వండి. 1 2 3 4 5 6 7 8 and 4. ఇప్పుడు ఈ లైన్స్ 5 వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇప్పుడు 1 7 ఈక్వల్ గా ఉంటాయి, ఎందుకంటే ఆ రెండు సేమ్ లైన్ పాస్ అవుతాయి. ఇప్పుడు 6 2 కూడా అలానే, 5 3 కూడా అలానే పాస్ అవుతాయి. నెక్స్ట్ 4. ఇప్పుడు ఈ డయామీటర్ వచ్చేసి 50 mm, 5 ఈక్వల్స్ టు 40 mm కదా, 40. ఇక్కడ లోపల యారో మార్క్ ఉంది. సో ఇప్పుడు యాక్సిస్ వచ్చేసి 60 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 mm లాంగ్ ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ O అనేది పాసింగ్ అవుతుంది కాబట్టి డాట్ లైన్ డాట్ 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 60 mm లాంగ్ లైన్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ చూస్తే ఇప్పుడు ఈ 4 అనేది లైన్ లాగా కనిపిస్తుంది కాబట్టి మనం డార్క్ లైన్ గీద్దాం. అలాగే ఇక్కడ 8 కూడా అంతే లైన్ లాగా కనిపిస్తుంది కాబట్టి డార్క్ లైన్ గీద్దాం. మిగతా లైన్స్ ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఏం ప్లేన్ సర్ఫేస్ లాగా ఉంటుంది కాబట్టి డాటెడ్ లైన్స్ లో గీయాలి. సో డాటెడ్ లైన్స్ ఇప్పుడు నేమింగ్ ఇవ్వండి. ఇదేమవుతుంది, టాప్ నుంచి ఫ్రంట్ నుంచి చూస్తే ఇది 8. సో 8 డాష్, ఇది 7 డాష్ ఆఫ్ 1 డాష్. 7 కనిపిస్తుంది కానీ 1 కనిపించలేదు. సో 7 డాష్ ఆఫ్ 1 డాష్. అలాగే 6 కనిపిస్తుంది కానీ 2 కనిపించదు కాబట్టి 6 డాష్ ఆఫ్ 2 డాష్. అలాగే 3 కనిపిస్తుంది కానీ 5 కనిపిస్తుంది కానీ 3 కనిపించదు. సో 5 డాష్ ఆఫ్ 3 డాష్. ఇది చివరి వచ్చేసి 4 డాష్. అలాగే కింద కూడా అంతే 8 డాష్, 7 డాష్ ఆఫ్ 1 డాష్, 6 dash of 2 dash, 5 dash of 3 dash and 4 dash. ఇప్పుడు సెంటర్ కోన్ కాబట్టి 4 dash. అలాగే సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే కోన్ ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా అంతే, బేస్ వచ్చేసి 40 mm డయామీటర్ అండ్ యాక్సిస్ వచ్చేసి 60 mm లాంగ్. సో ఇది కూడా దీని ఒక బేస్ అనేది హెచ్పి మీద రెస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇంకొకటి ఇవ్వలేదు, ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఇవ్వలేదు. సో దీనిలాగానే సేమ్ అలానే సెకండ్ క్వశ్చన్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా అండ్ ఎక్స్ రిఫరెన్స్ లైన్. ఇక్కడ వాళ్ళు మనకి
ఇక్కడ ఇంత ఇంప్రెంట్ డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం ఎంత కింద నుంచి ఎంతవరకైనా డ్రా చేసుకో, సర్కిల్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ సర్కిల్ అనేది 8 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేయండి లైట్ లైన్స్ తో. ఇప్పుడు నెంబర్ నేమింగ్ 1 2 3 4 5 6 7 and 8 and go. ఇప్పుడు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేయండి పైన వరకు. ఇప్పుడు యాక్సిస్ 50 mm లాంగ్ ఇచ్చారు కాబట్టి ఈ యాక్సిస్ ఇదే కదా. ఓ డాట్ లైన్ డాట్ లైన్ డాట్ లైన్ డాట్ లైన్ డాట్ లైన్ డాట్ లైన్ డాట్ లైన్. ఇక్కడ ఇటు వరకు ఉంది యాక్సిస్. సో ఇప్పుడు ఈ 1 అనేది ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా అపెక్స్ లాంటి పిరమిడ్ లాగా ఉంటుంది కాబట్టి ఈ లైన్ ఇట్లా జాయిన్ చేద్దాం డార్క్ లైన్ లా. సో ఇక్కడ 5 అనేది కూడా ఇలా ఒక లైన్ అనేది ఇట్లా వాల్నెట్ ఉంటుంది కాబట్టి సో ఇది కూడా డార్క్ లైన్. మిగతా ఈ లైన్స్ అన్ని మనకు కనిపిస్తాయి కానీ ప్లేన్ సర్ఫేస్ ఉంటాయి కాబట్టి అవన్నీ డార్క్ లైన్స్ గీయాలి. సో నేమింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఇది సింగిల్ 1 కాబట్టి ఇది 1 వస్తుంది, 1 డాష్. ఇది ఏమవుతుందంటే 2 డాష్ ఆఫ్ 8 డాష్. 2 కనిపిస్తుంది కానీ 8 కనపడదు కాబట్టి ఇది వచ్చేసి 2 డాష్ ఆఫ్ 8 డాష్. సో ఇది కూడా అంతే, 3 కనిపిస్తుంది కానీ 7 కనిపించదు కాబట్టి ఇది 3 డాష్ ఆఫ్ 7 డాష్. సో ఇక్కడ కూడా అంతే, 4 కనిపిస్తుంది కానీ 6 కనిపించదు కాబట్టి 4 డాష్ ఆఫ్ 6 డాష్. ఇక్కడ 5 ఒకటి ఉంది కాబట్టి 5 ఒకటి కనిపిస్తుంది. సో ఇది 5, ఇది వచ్చేసి 5 డాష్. ఇది అలాగే వచ్చేసి ఇది 4 డాష్ అపెక్స్. This is the solution of the 3-1 and 3-2 questions. Projection. Fourth question. A cube of 50 mm long edge is resting on the HP with its vertical faces equally inclined to VP. Draw its projections. ఇక్కడ ఇచ్చారు 50 mm లాంగ్ ఎడ్జెస్ అంటే క్యూబ్ లో అన్ని క్యూబ్ లో అన్ని లెంత్ వచ్చేసి ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 50 mm ఇస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే ఇది రెస్టింగ్ ఆన్ హెచ్పి అయి ఉంటుంది. విత్ ఇట్స్ వర్టికల్ ఫేసెస్ ఆర్ ఈక్వల్ ఇంక్లైన్డ్ టు వర్టికల్ ప్లేన్. సో ఇప్పుడు ఈ వర్టికల్ ఫేసెస్ అనేది వర్టికల్ ప్లేన్ తో ఈక్వల్ గా ఇంక్లైన్ అయి ఉంటాయి. అది ఎలా అంటే ఇప్పుడు ఈ ఎడ్జ్కి ఎంత డిగ్రీస్ ఎంత 90 ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ 90 డిగ్రీస్ ని ఇంకొక ఇక్కడ 90 ఉంటుంది కాబట్టి 90/2 చేస్తే 45 డిగ్రీస్ వస్తుంది. సో ఇటు సైడ్ 45 ఉంటుంది, ఇటు సైడ్ 45 ఉంటుంది కాబట్టి సో 45 డిగ్రీస్ తో ఈక్వల్ గా ఇంక్లైన్ అయి ఉంటుంది రెండు వైపులా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా XY రిఫరెన్స్ లైన్. ఇప్పుడు మనం టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇలా డైమండ్ షేప్ లాగా కనిపిస్తుంది. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయాలి ఎంత డిస్టెన్స్ లో ఉందని. సో మన ఇష్టం కింది వరకు ఎంతైనా. సో 50 50 50. దిస్ ఇస్ O, A dash, A of 1, B of 2, C of 3, D of 4. ఇది వచ్చేసి 50. సో ఇప్పుడు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేయండి 5 వరకు. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు రెస్టింగ్ ఇట్స్ క్యూబ్ అనేది ఎడ్జెస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే ఈ ఎడ్జెస్ అనేది హెచ్పి లై ఉంటుంది కాబట్టి మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఇలా 3 లైన్స్ కనిపిస్తాయి. ఇక్కడ D of 4 కనిపిస్తుంది, C of 3 కనిపిస్తుంది, B of 2 కనిపిస్తుంది కానీ A of 1 కనపడదు. అది ఎందుకంటే ఈ లైన్ తో మర్జ్ అయి ఉంటుంది కాబట్టి నాకు వెనక కనపడదు. సో ఇప్పుడు యాక్సెస్ వచ్చేసి 50 ఇవన్నీ మర్జ్ అయి ఉంటాయి. ఒక్క నిమిషం. ఇలా టాప్ నుంచి చూస్తే ఇప్పుడు ఈ డైమండ్ షేప్ లా కనిపిస్తుంది. అదే ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే 3 డాష్ ఆఫ్ C of 3 అనేది A of 1 తో మర్జ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ ఒక లైన్ ఫామ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మన ఫ్రంట్ వ్యూ లో ఏం కనిపిస్తుంది,
రెక్టాంగిల్ షేప్ లోనే అండ్ కొంచెం రెండు షేప్ లా కనిపిస్తుంది. సో ఇప్పుడు యాక్సిస్ వచ్చేసి 50 mm లాంగ్ గా గీయండి. యాక్సిస్ ఇప్పుడు యాక్సిస్ గీసే ముందు ఇక్కడ 3 డాష్ ఆఫ్ 1 డాష్ మనకి లైన్ లా కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా లైన్ లాగానే గీయాలి డార్క్ లైన్ తో. సో యాక్సిస్ వచ్చేసి 50, ఇది 50, సో ఇది కూడా వచ్చేసి 50. ఇప్పుడు నేమింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఇది సి, ఇది డి, ఇది ఏ. సో సి ఆఫ్ ఏ కనబడదు కాబట్టి ఇది సి ఆఫ్ ఏ, సి డాష్ ఆఫ్ ఏ డాష్. అలాగే ఇది బి డాష్ అవుతుంది, ఇది డి డాష్ అవుతుంది. అలాగే కింద కూడా 3 కనిపిస్తుంది కానీ 1 కనపడదు. సో ఇది 3 డాష్ ఆఫ్ 1 డాష్, ఇది వచ్చేసి 2 డాష్, ఇది వచ్చేసి 4 డాష్. ఓకే, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్. యాక్సిస్ వచ్చేసి 50, ఇక్కడ వీటి మాత్రమే డార్క్ గా గీయాలి, మిగతా లైట్ గానే గీయాలి. ఓకే, ఇక్కడ షేప్ వచ్చేసి ఇది, మిగతా లైట్ లైన్స్ తో గీయాలి. Is the solution of the fourth question.